సుహాసిని గారు, సో రావంత్ నమస్తే. నమస్తే అండి. రావంత్ మీరు కూడా ఫాలో అయి ఉంటారు. సనాతనాల దగ్గర నుంచి, లేకపోతే హిందుత్వం దగ్గర నుంచి, దేవతీ మూర్తుల గుడి దగ్గర నుంచి ఎటు వెళ్తుంది, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పి వీడియోలు వస్తున్నాయి. ఇంకా ఉపేక్షించేది లేదు. ఇంతకాలం ఉపేక్షించాం, ఇక దీనికి చరమగీతం పాడతామని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్లు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఏదో కుట్ర జరుగుతున్నది, ఒక భావజాలంతో వెళ్తున్నారు అని. ఈయన మీద ఉపా చట్టం పెట్టడం కక్ష సాధింపు చర్య. పవన్ కళ్యాణ్ తిడితే ఉపా పెడతారా అన్నది ఒక వెర్షన్. ఒకటి వర్మ గారు నమస్తే. ప్యానెల్ లో ఉన్న మహిళలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మనము ఎక్కడో కావాలని వెతుక్కుంటూ వెళ్ళి రావణ అనే ఎవరో ఒక మనిషి ఉన్నట్ట, అతను ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నట్ట అని ఎక్కడో ఉన్న కేసులు అవి తీసి మనం ఏమి తీసుకురాలేదు బయటికి. అతనంతట అతను వాలంటరీగా బయటకు వచ్చి ఓపెన్ డయస్ మీద మైక్ తీసుకుని నోటికొచ్చినవన్నీ మాట్లాడి, అంటే ఉపా అంటే ఏంటంటే యుఏపీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏంటి, అది దీనికి ఎవరు కావాలని కాదు, చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం ప్రకారం భారతదేశంలో ఉగ్రవాదము దేశ వ్యతిరేక కార్యకలాపాల్ని అరికట్టడానికి ఉద్దేశించిన అత్యంత కఠినమైన చట్టం. ఏం మాట్లాడుతున్నాడు, ఒక బాధ్యతాయుతమైన ఒక పౌరుడు, ఒక దేశ పౌరుడు మైక్ తీసుకుని సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని క్వశ్చన్ చేస్తూ ఏం మాట్లాడాలి, ఒక మాటకి ఒక అర్థం ఉండాలి. ఒకటేంటంటే మన దేశంలో మన రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, అందరూ కూడా గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి, అన్ని మతాలని అన్ని వర్గాలని సమానంగా మనం చూడాలి. అదే విధంగా మనకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇస్తున్న పథకాలు ఏంటి, ప్రతిదీ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని మనము ఒక త్రిబుల్ తలాక్ ఏంటి, అన్ని వర్గాలకి మనం ఒక రకమైన స్పెషల్ రిజర్వేషన్స్ ఏంటి, అందులో స్పెషల్ స్కీమ్స్ మైనారిటీస్ కి ఏంటి, ప్రతిదీ కూడా ఒక కాన్స్టిట్యూషన్ పరంగా యాజ్ పర్ డెమోక్రసీ మనం ప్రతి విషయాన్ని చేస్తున్నప్పుడు ద సో కాల్డ్ ఈ పర్సన్ మైక్ తీసుకుని నోటికొచ్చినట్ట మాట్లాడి మత విద్వేషాల్ని రెచ్చగొడుతూ ప్రత్యేకంగా ఒక గ్రూప్ ని టార్గెట్ చేసి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని ప్రత్యేకంగా పేరు తీస్తూ ఆయన నోట్లో ఉప ముఖ్యమంత్రి గారు అని పేరు తీస్తూ ఆయన నోట్లో, సో వాలంటరీగా బయటకు వచ్చి డయస్ పైన ఇటువంటి మాటలు మాట్లాడితే నిజంగా దేశంలో నివసిస్తున్న ఏ పౌరుడు కూడా సపోర్ట్ చేయడండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిని, అంటే మొదట్లో ఏదైతే పొరపాటు అనుకున్న యూట్యూబర్స్ కూడా దే హ్యావ్ విత్డ్రాడ్ దేర్ స్టేట్మెంట్స్. ఎవరైతే ఏమేం మాట్లాడారో ప్రతిదీ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు, వాళ్ళు మొదట్లో అనుకున్నారు ఇదేదో ఏంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని అలా కంట్రోల్ చేస్తారా, అలా కట్ చేస్తారా అన్న ఉద్దేశంలో చేశారు. కానీ లేటర్ దే రియలైజ్ ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో దూషణ మంచిది కాదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఏంటి, మాట్లాడచ్చు, యు హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బట్ యు డు నాట్ హ్యావ్ ఫ్రీడమ్ టు అబ్యూజ్, అది క్లియర్. కానీ ఒక్కసారి ఆయన మాట్లాడిన రికార్డ్ చూడండి, అంటే స్వతహాగా అందరూ ప్రజలు చూస్తూ ప్రజల ముందుకు వచ్చి, ఇదేమి ఎవరు చూడండి కాదే వీడియోలో ఇప్పుడు కూడా మీరు చూపిస్తున్నారు మీ స్క్రీన్ పైన. ఒక్కసారి ఆ డైలాగ్స్ వినిపిస్తే దేశంలో దేశభక్తి ఉన్నవాడు ఎవరైనా సరే, కాన్స్టిట్యూషన్ ని మర్యాద చేసే ఏ పౌరుడైనా సరే హర్షించడు. అందువల్లనే ఇది ఈ విధంగా అయింది. ఏంటండి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కాదు, ఇప్పుడు దేశం మొత్తం నిజంగా ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యాఖ్యల్ని హర్షిస్తాడా చెప్పండి మీరు. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని ఊరికేనే చెప్పరు. సో ఆ పైగా ఏంటి, ఆయన డైలాగ్స్ లో ఫస్ట్ ఏమన్నాడు, అసలు నేను క్రిస్టియనే కాదు, నన్ను ఎందుకు జడ శ్రవణ్ గారి సభకి రమ్మన్నారో నాకు అర్థం కాలేదన్నారు. అసలు ద వెరీ ఫస్ట్ డైలాగ్ నుంచి అబద్ధంతో స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే జోసెఫ్ అని క్లియర్ అయిందో మళ్ళీ
భుజాలు తడుపుకోవడం మొదలు పెట్టాడు. అంటే ఏంటి, కావాలని అన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడేయడం, ఆ తర్వాత అదిగో మమ్మల్ని అరెస్ట్ చేశారండి. ఇదొక స్టైల్ అయిపోయిందా ఏంటి? అంటే ఏవైనా చేస్తాము, మేము ఏదైనా మాట్లాడతాము, మేము ఎవరినైనా టార్గెట్ చేస్తాము. అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళు వాళ్ళు తన మన పర భేదం లేదు. నా నోటికి వచ్చినట్టల్లా మాట్లాడతాను, నువ్వు ఏదైనా చేస్తే నేను క్వశ్చన్ చేస్తానా? ఏంటండి న్యాయం ఇది? ఇటువంటిది మనం హర్షిస్తామా? ఓకే, దేశం హర్షిస్తుందా? So what sort of message is he going to give to the people of the society? కాబట్టి ఇది ఖచ్చితంగా శిక్షార్హుడే ఇతను. మనమేమి ఎక్కడికో వెళ్ళి ఫలానా వాట ఏదో కేసు ఉందిట అని తీసుకురాలేదు. అతనే బయటకు వచ్చి మళ్ళీ నోరు ఆ విధంగా పరేసుకున్నాడు. అంటే ఎందుకు మనం హర్షించాలి, ఎందుకు సహించాలి? ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ కి ఏం మనం మెసేజ్ ఇస్తున్నట్టు? ఓకే పుణ్యశీల గారు, ఇదేండి సార్. ఒకసారి మీకు ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తాను. మాట్లాడండి సార్. ఒకసారి ఇప్పుడు నేను అల్టిమేట్ గా మాట్లాడేది, ఇప్పుడు మహిళలందరూ కూడా ఎవరమైనా కూడా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరమైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినటువంటి బాధ్యత పొలిటికల్ గా ఉన్నప్పుడు గౌరవం ఇవ్వాలి, గౌరవం పుచ్చుకోవాలి. అది రాజకీయంలో ఉండేటటువంటి విధానం. కానీ ఇప్పటి పరిస్థితులు చాలా దారుణంగా మారాయనడంలో, అందులోనూ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా వారి మాట తీరైనటువంటి విధానం, ఎన్నో వీడియోస్ మన దగ్గర ఉండటం జరిగింది సార్. నేను అనే మాట ఏంటంటే, నేను మీకు క్లియర్గా వివరించాను. నేను ఎప్పుడైతే విజయవాడలో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యువ టోర్నమెంట్ ద్వారా బూడిదైపోతే, ఆ బూడిద ఆ కుటుంబానికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ట్రాప్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందంటల్లో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. ఇట్స్ ఎ ట్రూ. నేను ఒక మాటే చెప్తా ఉన్నా, రావణ్ స్టేజ్ మీద ఎటువంటి మత విద్వేషకరమైనటువంటి విషయాలు మాట్లాడటం జరగలేదు. అక్కడ కేవలం పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడు పాత వీడియోలన్నీ కూడా తీయడం, ఈ రోజు మీరు చెప్పినట్టు ఇళ్లలోకి వెళ్ళి సోదాలు చేయడం, ఇవన్నీ ఎంత మటుకు ఇప్పుడు నక్సలిజం గురించి అంటున్నారు, మరి మంచి మాట తీరు గురించి చెప్తా ఉన్నారు. మరి ఇదే కిరాకార్తి మీకు వినిపిస్తుందో లేదో నాకు ఐడియా రావట్లేదు సార్. ఒకసారి వినండి సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఏం కొడకల్లారా? ఎవరికి అతను ఫాదర్ అని చెప్పని వైసీపీ వాళ్ళందరినీ పట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని సైతం కూడా మరి నోటుకొచ్చినట్టు మరి వాగేటటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి కిరాకార్పిని ఈ 2 ఏళ్లలోనేగా మాట్లాడింది. మరి అతని మీద ఎందుకని చర్యలు తీసుకోవాలా ఇంత మటుకు? మేము అదే కదా అడుగుతా ఉన్నాం. ఎవరికైనా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా, హద్దులు ఉంటాయని చెప్పని. ఆ హద్దులు అధికార పార్టీకి ఉండవా? మరి పంతం నానాజీకి లేవా హద్దులు? చెప్పండి సార్. గాలి భానుప్రకాష్కి లేవా? 2000 ఇస్తే ఎవరి దగ్గరికైనా అన్నట్టుగా మాట్లాడారు మా రోజమ్మను పట్టుకొని. అలాంటి వాళ్ళకి ఏం లేవా? చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను సార్, మీకు ఇంకోటి కూడా చెప్తాను సార్. ఇప్పుడు పెద్ద పెద్ద దైవాన్ని ఆరాధించేటటువంటి స్వామీజీలు రావణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు వినిపిస్తా. ఒక్క నిమిషం. మెట్లు పెట్టుకుని మంచి కండువాలు వేసుకుని సనాతన ధర్మాల గురించి మెట్లు కడిగో లేకపోతే ఎక్కువ వచ్చి మీరు చేసేటువంటి పనులు సరే మంచిదే, కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన ధర్మం యొక్క తత్వంలో ఏముందని అర్థం చేసుకోవాలి. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి కాశీనారాయణ క్షేత్రం కూలిపోతే ఒక్క చిన్న మాట మీ నోట్లో వెళ్ళాం. ఇప్పటిదాకా రామాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఒక్క మాట వెళ్ళాం. అన్అపాలజెటిక్ సనాతన అంటే అర్థం అదేనా అర్థం? సనాతన అంటే అంతరం వాళ్ళని
కాలు పెట్టి తొక్కడం ఈ నేలలో సంస్కృతి లేదు. ఈ ధర్మంలో పుట్టి ఈ రకమైనటువంటి ఫ్యాసిస్ట్ ధోరణులు పోనీ ఈ మతం మీద నడుపుకుంటే రాజకీయం ఎక్కడ ఈ మతం కాకుండా ఈ రాజకీయమే కాకుండా మతం కలరిస్తున్నారు. మతం కలరిస్తే ఈ మతం ఎలాంటిది మన అభిప్రాయం వస్తుంది. ఈ మతాన్ని అనుసరించే వాళ్ళు ఇలా అనుసరించాలేమో, ఇది ధర్మరక్షణ ఏమో అనుకుని చాలా మంది యూట్యూబర్లు ఎవరండి పిచ్చిపెట్టి ఇలాంటివన్నీ కట్టిపెట్టండి. ఎవరు ఆయన కనిపించట్లేదు, చెప్పండి, మీరు చెప్పండి ఎవరు సార్. వీరు ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళే సార్. ఈయన పేరేదో నాకు ఐడియా లేదు. వీళ్ళు కూడా ఏదో మన ఆధ్యాత్మిక సర్లేండి, ఎవరి అభిప్రాయాలు చెప్తారండి ఇప్పుడు దాన్ని. ఓకే, చెప్పడం సమస్య కాదు సార్. నేను ఒక్క మాట చెప్పేది ఏంటంటే, ఆ స్టేజ్ మీద అతను మత విద్వేషాలు రెచ్చగొట్టిన నేను అంటున్నాను. పూర్వ వీడియోలు కూడా, ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారనేటటువంటి ఒక ఈ సిచ్యువేషన్ ని తీసుకొని అసలు దీని మొత్తానికి బేస్ మైండ్ గేమ్ ఆడుతున్నారు సార్. డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. అందుకు ఈ రావణ్ అనేటటువంటి వ్యక్తిని బలిపశువుగా చేశారు. రెండోది వచ్చేటప్పటికి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా డైవర్ట్ అవుతున్నాయి కదా ప్రతిరోజు కూడా. లిటరల్లీ ఇప్పుడు మీరు 4 రోజులుగా ఈ డిబేట్లు పెడతా ఉన్నారు. రోజు ఇప్పుడు కూడా అన్నారు. ఎందుకంటే ఇందాక శిరీష్ గారు అసలు అతని గురించి మనం మాట్లాడుకోకర్లేదు సార్, కోర్టు చూసుకుంటా అన్నా కూడా లేదండి. రోజుకు ఒక సిచ్యువేషన్ ఈ రోజు కనపడతా ఉంది. ఇదని ఈ రోజు వాళ్ళ ఇంటిని కూడా సోదా చేయటం జరిగింది. అతను ఏమన్నా మావోయిస్టా? అతను ఏమన్నా దేశద్రోహ? మనం ముద్రలు వేయడానికి మనం ఎవరండి ముద్రలు వేయడానికి? నిందితుడు అని మాట్లాడాలా? అతను తప్పు చేశాడు, మీరు అరెస్ట్ చేశారు, బాగుంది, కోర్టులో తేల్చుకుంటాడు. అతను చేసింది నిజంగా మాట్లాడిన విధానంలో గనక తప్పు ఉంటే 3 కోర్టుల్లో బెయిల్ ఎందుకు వచ్చింది? తర్వాత ఎందువల్ల అతనికి యాడ్ చేయాల్సి వచ్చింది? సార్ ఎవరు గేమ్ ఆడుతున్నారు? ఎవరి ట్రాప్ లో ఎవరు పడుతున్నారు? వైసీపీ కంటకట్టాలని ఎందుకు చూస్తున్నారు? చాలా సిగ్గుమాలినటువంటి పనులు సార్ ఇవన్నీ కూడా. ఎవరు కూడా హద్దులు దాటి మాట్లాడమని ఎవ్వరూ కూడా ఎవరికి చెప్పరు. ఇంకోటి కూడా మీరు అన్నారు, గగన అనే అమ్మాయి వచ్చింది, మల్లాది విష్ణు గారు వచ్చి పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చిన్న చితక మనిషి కాదు, ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి. వాళ్ళకి కష్టం కలిగింది, తన టీం లీడర్కి వచ్చినటువంటి కష్టాన్ని చెప్పుకోవడానికి ఆ అమ్మాయి వచ్చిందేమో. సార్ ఇట్లా జరుగుతోంది సార్ అంటే, అమ్మ నీకేమన్నా ఇబ్బంది ఉంటే కనుక అవినాష్తో నువ్వు టచ్లో ఉండని మీరన్నట్టుగా చెప్పుండొచ్చు. నిజంగా వాళ్ళకి కష్టం కలిగితే ఇప్పుడు ఏంటి సాయి కృష్ణ ఉదంతంలో వాళ్ళ కుటుంబమే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేయటం జరిగితే ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. నెల రోజుల తర్వాత మే 6 నుంచి ఉదంతం జరుగుతూ ఉంటే జూన్ 17వ తారీఖునో 18వ తారీఖునో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి రావటం జరిగింది. ఎవరి ట్రాప్ లో ఎవరు పడుతున్నారు? నెల రోజులుగా సాయి కృష్ణ లాకప్ డెత్ గురించి గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? ఓకే.